హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఏంటంటే మండే రోజు మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం పడిందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేడిగా ఉన్న వెదర్ని అంతా చల్లగా మార్చేసింది అనమాట. లిటరలీ చాలా రోజుల తర్వాత నైట్ పడుకున్నప్పుడు అయితే చలేసింది అనమాట. దుప్పటి కప్పుకోవాలనిపించింది. నాకైతే భలే అనిపించింది. సో ఫస్ట్ అయితే సాయంత్రం జస్ట్ ఇలా నల్లగా మబ్బులు అవన్నీ కమ్మున్నాయన్నమాట. సో వెదర్ చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆలు బజ్జీ వేద్దామని చెప్పి ట్రై చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ వీడియో షార్ట్ పోస్ట్ చేశాను. చాలా సింపుల్గానే చేశాను, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా అది చేస్తూ చేస్తూ ఎలా ఉందో పైన చూసొద్దామని పైకి వెళ్ళే వరకు అప్పుడే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట. చినుకులు చూసారా, మొత్తం మేఘాలు కమ్మేశాయి. నల్లగా అయిపోయిందనమాట బయట వెదర్ అంతా. పెద్ద పెద్ద గాలులు, చెట్లు అయితే ఊగుతూనే ఉన్నాయి చాలాసేపు వరకు. ఇంకా వర్షం పడేలోపు మనం ఎలాగైనా బజ్జీలు చేసేసుకోవాలని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి బజ్జీలు అయితే చేసేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ వేరే ఇంకొక వాయి వేస్తున్నాను అనమాట. సో వేసినట్టు ఇక్కడ తీసుకొచ్చి ఇస్తుంటే వీళ్ళు తింటున్నారు. అంత చల్లటి గాలికి మంచిగా వేడిగా బజ్జీలు తింటే భలే ఉంటుంది కదా. మామూలుగా అయితే మిరపకాయ బజ్జీ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న మిరపకాయలు ఉంటాయి కదా, సో చూడ్డానికి చిన్నగా కనిపించినా కానీ మిరపకాయలు అయితే భలే కారంగా ఉన్నాయన్నమాట. ఇంకా వాటితో తినలేమని చెప్పేసి ఆలు కోసేసి ఇలా చేశాను అనమాట. చాలా సన్నగా కట్ చేశాను ఆలు. భలే వచ్చింది టేస్ట్ కూడా. ఇంకా నేనైతే శనగపిండిలో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. అది వీడియోలో చెప్పడం మర్చిపోయాను అనమాట, అందుకే ఇక్కడ చెప్తున్నాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల అంటే ఎక్కువ క్రిస్పీగా కనిపిస్తాయి అనమాట. ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంది. నేను ఫస్ట్ టైం వేసాను కానీ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా కరెక్ట్ టైంకి అయితే వర్షం పడితే మనకు తెలిసిందే కదా, ఖచ్చితంగా కరెంట్ తీయాల్సిందే. చాలాసేపు కరెంట్ తీసాడు ఆ రోజు, 2-3 అవర్స్ తీసినట్టున్నాడు. ఇంకా ఆలూస్ అయిపోయిన తర్వాత మిగిలిన పిండితోటి అయితే నేను ఇక్కడ పకోడీ వేశాను అనమాట. మా అమ్మకు పకోడీ అంటే చాలా ఇష్టం. ఇంకా అందరం చక్కగా బయట అలా కూర్చొని తింటూ ఉన్నాం. మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే మన జున్నుగాడు కూడా తింటున్నాడు. జస్ట్ చేతిలో పట్టుకొని దాన్ని చప్పరిస్తూ ఉంటాడు అనమాట. ఇవ్వకూడదు, బట్ మనం అందరం తింటున్నప్పుడు ఇంకా ఏం చేస్తాడు చెప్పండి, వాడు కూడా తినాలనిపిస్తుంది కదా. కాకపోతే తినడు కానీ జస్ట్ నోట్లో పెట్టుకుంటాడు అనమాట, అంతే. ఇంకా వాడు కూడా ఒక బజ్జీ తీసుకొని అట్లా నోట్లో పెట్టుకొని మేమందరం డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం వెదర్ని. ఇంతకీ వర్షం పడ్డప్పుడు మీరేం చేసుకున్నారు? అవును, ఇంతకీ మీ ఊరి దగ్గర వర్షం పడిందా? మాకైతే ఇక్కడ వర్షాలు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ నిన్న కూడా వర్షం పడింది అనమాట. సో మీ ఊర్లో వర్షం పడిందో లేదో కింద కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది కదా, బెల్ నోటిఫికేషన్స్ రావాలంటే అది ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఈ మధ్య సమ్మర్ కాబట్టి నా హెయిర్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఇంక ఓన్లీ కొప్పు ఒక్కటే బాగా అనిపిస్తుంది అనమాట. పోనీ వేసుకున్నా లేదంటే జడ వేసుకున్నా కానీ మెడ దగ్గర అంతా చిరాగ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఈ హెయిర్ స్టైల్ ఇంకా మారట్లేదు అనమాట. మళ్ళీ వింటర్ కానీ రైనీ సీజన్ కానీ వచ్చే వరకు నేనైతే ఇంకా హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇలానే ఉంటారు కదా. సో మంచిగా కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని మంచిగా హెయిర్ స్టైల్ ఒకటి మంచి పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ వేసుకొని ఇంకా నైట్ అంతా మంచిగా ఇక్కడైతే తింటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. చెప్పాను కదా కరెంట్ పోయిందని చెప్పేసి, అందుకని చెప్పి ఇంకా టార్చ్ లైట్ ఉంటుంది కదా, సో టార్చ్ లైట్ తోటి మేనేజ్ చేసాము. చాలా వరకే పోయింది కరెంట్ అయితే. 6 o'clock అట్లా పోయింది అనుకుంటాను. మళ్ళీ 8:30, 9 ఆ టైంకి వచ్చిందనమాట. వర్షం కూడా బాగా పెద్దగా పడింది. వర్షం అయితే చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అమ్మ ఇంకా జున్నుగాడు ఇట్లా భలే ఆడుకుంటున్నాడు అనమాట. నాకు ఎందుకో ముద్దుగా అనిపించింది, అందుకనే క్యాప్చర్ చేశాను. ఈ మధ్య మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే చోటుతోటి క్రికెట్ ఆడుతున్నాడు అనమాట. మనోడు బాల్ వేస్తుంటే చోటు బ్యాట్ కొడుతున్నాడు. అట్లా బాల్స్ తోటి బాగా ఆడుకుంటున్నాడు ఈ మధ్య. వాడి స్మైల్ చూస్తే చాలు భలే అనిపిస్తుంది నాకు. అయితే మా ఇద్దరు పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. సాయంత్రం మా ఇంటికి రా. ఈరోజు మధ్యాహ్నం ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి సునీల్ వాళ్ళ ఇంటికి. అది అయిపోయాక డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళొస్తాను. చూద్దాం. వెళ్ళు, తీసుకుంటాను. చూడండి
ఇంకా వాడు ఆడినంతసేపు చూస్తూనే ఉన్నామన్నమాట. మంచిగా అనిపించింది నాకైతే వాడు అట్లా నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే. బాగా ఆడుకుంటున్నాడు ఈ మధ్య, అంత సతాయించట్లేదు అనమాట. నైట్స్ కూడా బాగా నిద్రపోతున్నాడు. చల్లగా ఉంటుంది కదా వెదర్, అందుకని చెప్పి ఇంకా నిద్రపోవడం బాగా. ఇంతకుముందు అయితే సమ్మర్లో 3-4 టైమ్స్ లేసేటోడు అనమాట, మధ్యలో వాటర్ దాహం వేసి అట్లా. కానీ ఇప్పుడైతే అసలు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మంచిగా చల్లగా ఉంది కాబట్టి వెదర్, చక్కగా పడుకుంటున్నాడు. దుప్పటి కూడా కప్పుకోడు అస్సలు. ఎంత ట్రై చేసినా కానీ దుప్పటి కప్పడానికి, దుప్పటి అయితే అస్సలు కప్పుకోడు అనమాట. ఇంకా తీసేస్తాడు దుప్పటి కప్పినా కానీ, రాత్రి అంతా అట్లనే ఉంటాడు. ఇంకా ఇవైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పార్సల్ వచ్చింది ఒకటి అని చెప్పి. ఇవి ట్రాన్స్పరెంట్ నెయిల్స్, ఇంకా వైట్ నెయిల్స్ అనమాట. సో ఆర్డర్ చేశాను నేను ఇవి. ఎలా ఉంటాయో ఏంటో చూద్దాం ఒకసారి అని చెప్పి. ఈ మధ్య నీల్స్ అన్నీ కట్ చేసేసాను కదా, సో ఎప్పుడైనా పెట్టుకోవాలంటే బాగుంటుందేమో, ట్రై చేద్దామని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. సో బాగానే ఉన్నాయి, ఇంతకి పర్వాలేదు. ఒక్కొక్క దాంట్లో 100 నెయిల్స్ వచ్చాయన్నమాట. సో 2 buy 1 get 1 లాగా. సో రెండిట్లో 200 నెయిల్స్ ఈజీగా 20 టైమ్స్ పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇంకా వాటిని స్టిక్ చేసుకోవడానికి అయితే ఇట్లా గ్లూ ఒకటి ఇచ్చారు. గ్లూ చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనము ఫెవిక్విక్ ఉంటుంది కదా, సో ఇవన్నీ అతికియడానికి వాడతాం కదా ఫెవిక్విక్, అట్లా అనమాట. ఆ ఫెవిక్విక్ ఆ డబ్బాలో వేసి ఇచ్చాడు. కానీ బాగానే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. ఒకసారి పెట్టుకున్నా కూడా మీకు చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే మనం పెట్టిన డబ్బులకైతే పర్వాలేదు, మరీ అంత చీప్గా అయితే లేవు, పెట్టుకోవచ్చు అనమాట, వాడచ్చు. ఒక 3-4 టైమ్స్ అయితే పక్కా వాడచ్చు. ఇంకా బాటిల్ మూత తీయడానికి చాలా టైం పట్టింది నాకు, అంత గట్టిగా ఉండే అనమాట. నేనైతే పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నట్టు అంతగా తెలియట్లేదు, నేను జస్ట్ తప్పు పెట్టాను అనమాట. మిడిల్ ఫింగర్ చూస్తే మీకు తెలుస్తుంది. సో కొంచెం సైజు పెద్దగా అయిపోయింది. మన కరెక్ట్ సైజ్ చూస్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే దగ్గరలో ఉన్న నెయిల్ పాలిష్ ఇది ఒక్కటే కనిపించింది అని చెప్పేసి ఆ నెయిల్ పాలిష్ అయితే వేసాను. ఇంకా దాన్ని మనం షేప్ కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నిజంగానే చాలా వర్త్ ఇట్. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బాగానే ఉన్నాయి. ఏమన్నా కలర్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అట్లా వేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నాం మేమందరం. అంటే ఈ మధ్య బాగా బయట తినాలనిపిస్తుంది అనమాట, అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము అందరం. ఈవినింగ్ అంటే ఒక 7:30, 8 అట్లా అయిందనమాట. డిన్నర్ చేద్దాం అనుకున్నాం. అంత హెవీగా కాకుండా, మరీ అంత లైట్గా కాకుండా, అంటే అట్లా బిర్యానీ కాదు, ఇట్లా పానీపూరి కాకుండా మధ్యలో ఏదైనా తిందామని చెప్పేసి మా ఇంటి దగ్గరే ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడికైతే బయలుదేరాము. ఇంకా చెప్పాను కదా, ఒక 10-15 మినిట్స్ అనమాట, అంతే వచ్చేసాము. ఇక్కడే ఉంటుంది అనమాట, దాని పేరు చూసారు కదా అక్కడ, స్ట్రైక్ జోన్ అని. చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే దీంట్లో వెజ్ మంచూరియా నా ఫేవరెట్ అనమాట, నాకు బాగా నచ్చుతుంది తినడానికి, చాలా టేస్టీగా చేస్తారనమాట. అది తిందామని వచ్చాను, కానీ అదైతే ఆ రోజు స్టాక్ అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి. ఇంకా ఇక్కడైతే బాక్స్ క్రికెట్ కూడా ఉంటుంది, ఆడుకోవచ్చు బాగా. మేమైతే ఇంకా మ్యాచ్ చూస్తున్నట్టు దాని ఎదురుగానే టేబుల్ తీసుకున్నాము. సో మ్యాచ్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు అక్కడ చూస్తే చోటుగాడైతే అసలు కదలట్లేదు అక్కడి నుంచి, ఇంకా చూస్తూనే ఉన్నాడు అనమాట క్రికెట్ని. బాగా ఆడతాడు వాడు కూడా క్రికెట్. ఇంకా ఫైనల్గా మంచూరియా లేదు కదా అని చెప్పి నేనైతే గోబీ మంచూరియా కాదు బేబీ కార్న్ మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చాను. దీని టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదు, అంత టేస్టీగా అనిపించలేదు ఎందుకో మరి. ఎవరైనా వెళ్ళినప్పుడు వెజ్ మంచూరియా ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ దాంట్లో ఎక్కువగా ఏమంటారు వెల్లుల్లిపాయ వేసిస్తాడు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయిన వెంటనే చెప్పాను కదా రైస్ వద్దనుకున్నామని, అందుకని రుమాలి రోటీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ కూడా నాకు అంతగా నచ్చలేదు, మొత్తం చప్పగా ఉందన్నమాట. నేను ఆల్రెడీ వాడికి చెప్పాను కొంచెం స్పైసీగా చేయమని, బట్ స్టిల్ దాని అయితే చప్పగానే చేసేసాడు. మనం ఏం తిన్నా కానీ ఖచ్చితంగా జున్నుగడ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాడికి, లేదంటే అరుస్తాడు అనమాట. అందుకని చెప్పి ఒక చిన్న పీస్ అయితే ఇచ్చాము ఇక్కడ రుమాలి రోటీ. ఇంకా వాడంతట వాడు తింటున్నాడు, జస్ట్ ఒకటి ఇస్తే చాలన్నమాట. తినడం అంటే తినడు వాడు నమిలి, కాకపోతే అలా చప్పరిస్తూ ఉంటాడు, వాడికి అదొక ఆనందం. ఇంక ఇక్కడ మన చోటు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడికి బాగా నచ్చిందంట రుమాలి రోటీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా. కాకపోతే దాంట్లో వాడు పన్నీర్ తినడు, అదేంటో మరి. ఇంకా లాస్ట్ అయితే ఇంకొక నూడిల్స్ చెప్పాము ఇక్కడ, డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్. ఇది కూడా టేస్ట్ అస్సలు బాగాలేదు, చాలా చప్పగా అనిపించింది నాకైతే. నేనైతే ఎక్కువ స్పైసీ తింటాను కాబట్టి అసలు నాకైతే ఇక్కడ మిగతావి ఏవి నచ్చలేదు, ఓన్లీ వెజ్ మంచూరియా ఒకటే నచ్చింది. చెప్పాను కదా హెయిర్ స్టైల్ అయితే మార్చాను అనమాట ఇంకా. సో అట్లనే వచ్చేసాము, నైట్ డ్రెస్ మీదనే, దగ్గరే కాబట్టి అంతగా రెడీ కూడా ఏం అవ్వలేదు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ వీడు ఉన్నాడు కదా జున్నుగాడు, ఒక్కటైనా పెట్టాలి, లేకపోతే వాడి రియాక్షన్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చోటు తింటున్నాడు కదా, వాడిని ఎంత సీరియస్గా చూస్తాడు చూడండి జున్నుగాడు, అసలు అబ్బా కోపంగా చూస్తాడు అనమాట బాగా.
చూసారా అసలు వాడిని దాన్ని ఆ రెండింటినే చూస్తున్నాడు, కళ్ళు కూడా ఆర్పట్లేదు అనమాట. వాడికి బాగా కోపం వస్తుంది, నాకు కూడా పెట్టండి రా అని. ఇంకా తర్వాత ఒక చిన్న ముక్క అట్లా ఇస్తే వాడు అలా చప్పరిస్తూ అట్లనే కూర్చుంటాడు అనమాట మంచిగా. నాకైతే టేస్ట్ అయితే అంత బాగా ఏం అనిపించలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఒక షావర్మా తీసుకున్నాం 2, ఒకటి విత్ సలాడ్, ఇంకొకటి వితౌట్ సలాడ్ అనమాట. ఇంకా అవి తినేసి మధ్యలో ఫాలుదా తీసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే 11 దాటిపోయింది టైము. జున్నుగా నిద్రపోతాడేమో అనుకున్నా కానీ అస్సలు నిద్రపోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆడుకున్నాడు అనమాట. ఇంకా నా రోజైతే అట్లా గడిచిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోనైతే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి బాయ్ బాయ్.